చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది కాదు. స్కిల్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీసులు రారు. చెవుల్లో పూలు పెట్టుకునే వాళ్ళకి చెప్పండి. మీరు క్లారిఫ్లవర్ పెడతారు చంద్రబాబు నాయుడు. మీకు స్కిల్ స్కామ్ ఎక్కడ అరెస్ట్ జరిగిందో తెలుసా? మీకు స్కిల్ స్కామ్ అనేది ఏందో తెలుసా? తెలుసుకోకుండా రావద్దు సార్ మీరు. కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారా? మరి ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు దాకా ఆఫ్రికాలో పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడ తప్పు చేసినా, అస్సాంలో తప్పు చేసినా, హిమాచల్ ప్రదేశ్ లో తప్పు చేసినా, మీరు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆస్ట్రేలియాలో పోలీసులు అరెస్ట్ చేయరు, ఇక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తారు. జరిగింది ఇక్కడే, స్కిల్ స్కామ్ జరిగింది ఇక్కడే. ఫైండ్ అవుట్ అయింది మాత్రం నార్త్ ఇండియాలో జిఎస్టీ ఫైండ్ అవుట్ అయింది. మీరు దాన్ని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు. దయచేసి మీరు అవగాహనతో మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి విధంగా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది పూర్తి అవగాహన రాహిత్యం. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పండి, ప్రజలు అంగీకరిస్తారు. లిక్కర్ స్కామ్ ఏ విధంగా బయటపడింది చెప్పండి కృష్ణాంజనేయులు గారు. లిక్కర్ స్కామ్ ఏ విధంగా బయటపడింది? జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారా? దాన్ని జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యది. జిఎస్టీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ జిఎస్టీ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్ అదే, జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ కాదు. మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడుకి. కామన్ సెన్స్ ఉంటే మీరు తెలుసుకోండి కావాలి. ఎప్పుడు ఇచ్చింది? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇచ్చిందా? నీకు క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. ఈడీ కేసు బేస్ గా మీరు ఆంధ్రప్రదేశ్ లో కేసు పెట్టలేదు. ఎందుకు 100 కోట్ల రూపాయలకి జిఎస్టీ ఎగ్గొట్టారు? 5 ఏళ్ళు ఏం చేయలేకపోయారు. అమరావతి మీద అన్ని రకాల ఆరోపణలు చేశారు. అమరావతి మీద కూర్చారా? మొన్నటి కూడా మీరేమైనా కొనుండారు అమరావతిలో? మీరేమైనా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అమరావతి చుట్టుపక్కల అనుకున్నారేమో. వాళ్ళు అమరావతి కూర్చారు. మావిగన్ చూడండి, మావిగన్ ప్రతిపాదన ఎంత బాగుందో. 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని కడతారా? 20,000 కోట్లు పెట్టి మావిగన్ కడతారా? ఒకసారి విశ్లేషణ చేయండి. పనులు ఎలాంటివి చేశాను, అందుకనే 2024లో ఓడిపోయారు అనేటువంటిది మాట. కృష్ణాంజనేయులు గారు, ఏంటి సునీత గారి అంశంలో భారతీ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాలని చెప్పి మళ్ళీ ఆవిడ కొత్త కేసు పెడుతున్నారట. ఇది సాధ్యమా? ఏమండి, సునీత రెడ్డి ఎన్ని కోర్టులు తిరిగినా ఏం చేసినా ఈ కేసులో ఇక తదుపరి దర్యాప్తు అనేది ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకు అనంటే ఇక్కడ కీ పాయింట్ అనేటువంటిది సిబిఐ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా సిబిఐ